నా యొక్క వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది 2వ రోజు కూడికలో మనం వచ్చి ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఇది 3వ సంవత్సరము ప్రార్థన కూడికలను ఏర్పాటు చేయబడి ఉంటున్నాం. సంఘస్థుల ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క దయచేత మొదటి సంవత్సరము మనం చూస్తే 2023వ సంవత్సరము ఒక్కరోజు మాత్రము ఈ ప్రాంతంలో కూడికలను ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. గత సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఈ స్థలంలో 2 రోజుల కూటాలను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇది 3వ సంవత్సరము. ఈ 3వ సంవత్సరము 3 రోజుల కూటాలను ఏర్పాటు చేయడానికి సేవకుల ద్వారా మాట్లాడి దేవుని యొక్క తీర్మానం ప్రకారము ఈ 3 రోజుల కూటాలను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవుడు గొప్పవాడు. ఆయన కృప నిరంతరము మనకందరికీ తోడై ఉన్నది. కాబట్టి ఈరోజు మనము జీవంతో ఉన్నాం. ఇక్కడ కొరింథీయుల సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వారి ప్రయాణంలో ఇక బ్రతకలేము అనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు దేవుడే ఆయన వారిని అట్టి గొప్ప మరణం నుండి తప్పించినని అక్కడ రాయబడి ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఈ లోకంలో మనతో పాటు అందరూ ఉంటారు. అందరూ ఉన్నను కూడా మనతో ఉండవలసినటువంటి, మనల్ని నడిపించవలసినటువంటి, మనకు తోడు ఉండవలసినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మనతో కూడా లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేము. అందరూ ఉన్నను కూడా, అందరూ ఉంటారు, ఎవరు మనతో రారు, ఎవరు మనల్ని తప్పించరు, ఎవరు మనకు సహాయం చేయరు. ఒకవేళ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, మనుషుల యొక్క సహాయము వ్యర్థమని. కాబట్టి దేవుని యొక్క సహాయము మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించేదిగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఈరోజు అట్టి గొప్ప మరణం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించినటువంటి ఒక దినముగా ఉంది. ఒక గొప్ప ప్రమాదంలో నుంచి, భయంకరమైనటువంటి ప్రమాదంలో నుంచి దేవుడే మమ్మల్ని తప్పించున్నాడు. ఎందుకంటే మేము ఎంతగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా చాలదు. నా జీవితంలో, నా అనుభవంలో నేను చెప్తున్నాను, ఈరోజు మాత్రం నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము కాదు, ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే అట్టి ఘోరమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు తప్పించకుండా ఉన్నట్లయితే ఈరోజు నేను జీవంతో ఉండేవాడిని కాదు. ఆయన తప్పించున్నాడు కాబట్టి, ఆయన మరలా ప్రాణాన్ని ఇచ్చున్నాడు కాబట్టి, ఆయన మరలా బ్రతికించున్నాడు కాబట్టి ఈరోజు నేను ఉన్నాను. ఆయన నాకు జీవం ఇవ్వకపోతే, ఆయన నన్ను బ్రతికించకపోతే నేను ఈరోజు జీవంతో ఉండేవాడిని కాదు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితము మీకు అందరికీ తెలుసు, నేను గత సంవత్సరంలో కూడా కొన్ని కార్యాలు మీకు చెప్పాను. ఎందుకంటే నా సాక్ష్యాన్ని విన్నవాళ్ళు ఉన్నారు, కల్లారా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరందరూ కూటాలకు వచ్చినటువంటి మీరందరూ బ్యానర్లో చూసుంటారు. ఆ బ్యానర్లో ఉన్నటువంటి ఫోటో, నా ముఖం ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి ముఖము ఎలా ఉందని ఒకసారి మీరు గమనించుంటారు. రాత్రి మేము మీటింగ్ ముగించుకొని వెహికల్లో వెళుతుండగా మా కుటుంబస్తులందరూ మాట్లాడుకున్నాము. ఆ దినమందు ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితి మరలా ఎటువంటి జనులకి రాకూడదని మాట్లాడుకుంటూ
మేము రాత్రి మీటింగ్ ముగించుకొని వెళ్తున్నప్పుడు దాన్ని తలంచగా కంట్లో నీళ్లు వస్తున్నది. ఆ ఫోటోలో చూస్తే 2018 సంవత్సరం ఫోటో అది. ఇప్పుడు నా ఫేస్ చూస్తే, నా ముఖం చూస్తే, దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే అంత ఘోరంగా ఉంటుంది. కానీ దీనికంటే మోసకరంగా ఉన్నది నా యొక్క ముఖము. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, ముఖము ఎలా ఉన్నను, మన యొక్క శరీరం ఎలా ఉన్నను, ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు జీవాన్ని ఇచ్చున్నాడు, బ్రతికించి ఇచ్చున్నాడు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ 2019 సంవత్సరము మే 29వ తేదీ ఉదయకాలము 4:30-5 గంటల మధ్యలో గొప్ప ప్రమాదము, భయంకరమైనటువంటి ప్రమాదంలో మేము చిక్కబడినటువంటి దినము ఈరోజు. 6 సంవత్సరాలు ముగించి 7వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి, చూడడానికి దేవుడు జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, అది ప్రతిరోజు నా తలంపులో, నా మనసులో ఒక జ్ఞాపకంగా దేవుడు ఉంచుతూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి ప్రమాదంలో నుంచి ఒక్క ప్రాణము కూడా సాతాను తీసుకోకుండా ప్రభువే మమ్మల్ని కాపాడాడు. రాత్రి చెప్తున్నారు, నాకైతే యాక్సిడెంట్ కావడానికి ముందుగా మేమందరూ నిద్రపోతున్నాము. సేవకులు పాస్టర్ గారు వాష్రూమ్ వెళ్ళాలని ముందుకు లేచి వెళ్ళారు. కూర్చున్నటువంటి సీట్లో నుంచి ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్దామని లేచి నిలబడుకున్నాను. ఒకటి, దేవుడే ఆయన్ని లేపి ముందుకు పంపించాడు. అక్కడ కానీ లేచి ఆయన వెళ్ళి అక్కడ నిలబడకుండా ఉండుంటే డ్రైవర్తో పాటు అక్కడ ముందున్నటువంటి, చూసినట్లయితే అజయ్, మైకిల్ వీళ్ళు ముందున్నారు. పాస్టర్ గారు కానీ అక్కడ నిలబడి ముందు వెళుతున్నటువంటి లారీని లారీ ముందర అని అరవకపోతే ఆ డ్రైవరు నేరుగా తీసుకొని వెళ్ళి లారీకి పెట్టేవాడు. ఎప్పుడైతే ముందర లారీ వెళుతున్నదని అరవడం ప్రారంభించారో అప్పుడు తను మేల్కొని ఆ వాహనం నేరుగా లారీకి పెట్టకుండా లెఫ్ట్ సైడు లాక్కుంటూ వెళ్తున్నటువంటి బస్సు మొత్తము కుప్పగా అయిపోయినదంట. నేను నిలబడి ఉండగా ఎప్పుడైతే ఆ లారీకి ఆ బస్సు తీసుకొని వెళ్ళి గుద్దడం జరిగిందో, యాక్సిడెంట్ చేయడం జరిగిందో, అప్పుడు నేను ఎలా వెళ్ళి నా తల కొట్టుకున్నదో నాకు తెలియదు. కానీ ఆ బస్సులో నుంచి నేను బయటికి నన్ను ఎలా తీశారో, నా ప్రాణము ఎక్కడ ఉన్నదో నాకే తెలియదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క బస్సులో ఉన్నటువంటి అందరూ, ప్రతి ఒక్కరికి గాయాలే, ప్రతి ఒక్కరికి రక్తపు గాయాలే. చూసినట్లయితే మరణకరమైనటువంటి రోదన ఉదయకాలము చీకటిలో. చూడండి, అరణ్య ప్రాంతంలో ఆ ప్రమాదం జరగకుండా మెడికల్ కాలేజీ, మాండ్య మెడికల్ కాలేజీకి దగ్గరలో, ఒక 6-7 కిలోమీటర్ దగ్గరలో ఆ ప్రమాదాన్ని జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు మాకు వచ్చి సహాయం చేసి, చూసినట్లయితే చెప్తున్నారు, నాకైతే స్పృహ లేదు, నేను ఎవరిని చూడలా. చెప్తున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి సహోదరులు, మా భార్య చెప్తున్నటువంటి మాటలు చూస్తే ఒక వార్డులోనే మొత్తము మన యొక్క సుమారు 26 మంది 28 మంది వార్డులో ఉంటున్నారు. అలాంటి ప్రమాదంలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించున్నాడు. ఒకవేళ తప్పించకుండా ఉన్నట్టే ఈ పరిచర్య ఇంతగా దేవుడు బలపరిచి ఉండేవాడు కాదు. ఆ ప్రమాదంలో నుంచి తప్పించిన తరువాతే నా అనుభవంలో నేను చూస్తున్నాను, ఈ పరిచర్యను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అనుకున్నారు, బంధువులు, స్నేహితులు అందరూ అనుకున్నారు, అంతే వీళ్ళ జీవితం అంతే, ఫినిష్ ఇంకా అని అనుకున్నారు. కానీ ఎవరైతే అనుకున్నారో వారి ముందర దేవుడు సిగ్గుపరచనీయకుండా, దేవుడు రోజు రోజుకి పరిచర్యలు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మా కుటుంబ జీవితంలో కావచ్చు, మా యొక్క పిల్లల జీవితంలో కావచ్చు, దేవుడు రోజు రోజుకి దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. కానీ ఇంకా ఘోరమైనటువంటి స్థితికి వెళ్ళలేదు.
క్రీస్తునందు ప్రియమైన వారరా, చూసినట్లయితే నేను నా కళ్ళల్లో చూసినటువంటి ఆ వెలుగును, ఆ చీకటిని 2 కళ్ళు చూశాయి ఆ సిఎంసి హాస్పిటల్లో. క్రీస్తునందు ప్రియమైన వారరా, సాతాను అనుకున్నాడు మా ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోవాలని. నేను క్రీస్తునందు ప్రియమైన వారరా, సిఎంసి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ రాత్రి నాతో పాటు ఎవరు లేదు ఐసీలో, నేను ఒక్కడనే ఉంటున్నాను. నాకు సర్జరీ అయిన తర్వాత ఆ రాత్రి క్రీస్తునందు ప్రియమైన వారరా, రాత్రి అంతా సాతాను వచ్చి పోరాడుతున్నాడు. ఎందుకు నువ్వు ఇంకా ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు నీ దేవుణ్ణి పిలుస్తున్నావు? చూడు, నువ్వెప్పుడో చనిపోయి ఉన్నావు. నీ శరీరాన్ని తీసుకొని వెళ్ళిన తరువాత నీ గ్రామంలో ఉన్నటువంటి వారు ఏడుస్తున్నారు. చూడు, నీ కుటుంబస్తులు ఏడుస్తున్నారు అని చెప్పగా, నేను లూకా సువార్తలో మనం చూస్తాం 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు చూసినట్టయితే ఒక అధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి గోజారి అడుగుతున్నప్పుడు న్యాయం తీర్చమని ఎలాగైతే అడిగి ఆయన మనసు మారి ఎలాగైతే న్యాయం తీర్చాడో, ఆ విధంగా దేవుని సన్నిధిలో నేను గోచారి రాత్రి ప్రార్థిస్తుండగా దేవుని యొక్క వెలుగు ఒక ప్రక్క వచ్చి నిలబడుతుండగా, ఒక కళ్ళు వెలుగును చూస్తున్నది, మరొక కళ్ళు చీకటిని చూస్తున్నది. ఏ డాక్టర్లు అయితే నాకు ఉదయకాలం వచ్చి ఈ స్కల్ తలపైన ఉన్నటువంటి పెంకును ఓపెన్ చేసి సర్జరీ చేయాలన్నారో, ఆ వెలుగు ఎప్పుడైతే నాలో వచ్చి నిలబడినదో, ఆ చీకటి నాతో పారిపోయిన తరువాత రాత్రి చెప్పి వెళ్ళినటువంటి డాక్టర్ ఉదయకాలం వచ్చి చెప్తున్నాడు, ఇతనికి ఆపరేషన్ సర్జరీ అవసరం లేదని. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఆ డాక్టరు చూసినట్లయితే వచ్చి ఉదయకాలం వచ్చి నేరుగా డ్యూటీకి వచ్చి ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడో ఏమో తెలియదు, కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, నవ్వుకుంటూ వచ్చి నేరుగా నా వార్డు దగ్గరికి వచ్చి అక్కడ చెప్తున్నాడు, ఇతనికి సర్జరీ అవసరం లేదు, ఇతన్ని మనము అలాగే ట్రీట్మెంట్ చేద్దామని చెప్పగా, అక్కడ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి వారు ఉదయకాలము క్రీస్తునందు ప్రియమైన వారరా చూసినట్లయితే నేను లేచి వాష్రూమ్కి వెళ్ళాలని మా భార్యను తీసుకొని వెళ్ళగా, ఆ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నా ముక్కులో నుంచి చూసినట్లయితే సర్జరీ చేసినటువంటి కన్ను రెప్పల కింద సర్జరీ చేసినటువంటి అక్కడ నుంచి బ్రెయిన్లో ఉన్నటువంటి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ లీక్ అవుతూనే ఉంది. మా భార్య భయపడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరిగెత్తి చెప్పగా, సరే పెద్ద డాక్టర్ వస్తారు, మీరు ఆ బెడ్లో రెస్ట్ తీసుకోండి అని ఆ ఐసీ వార్డులో నన్ను ఉంచగా, ఆ ఉదయకాలము డాక్టర్ చెప్తున్నాడు, నైట్ డ్యూటీలో ఉన్న డాక్టరు న్యూరాలజీ డిపార్ట్మెంట్కు మాథ్యూ జోసెఫ్ అనేటువంటి డాక్టర్తో చెప్తున్నాడు, అయ్యా ఉదయకాలమే బ్రెయిన్లో నుంచి చూసినట్టయితే ఆ నీళ్ళు ఆగలేదు, భయంకరంగా కారిందయ్యా అంటే, అది ఎంత కారినా పర్వాలేదు, సర్జరీ మాత్రం నోనో అవసరం లేదు అని చెప్పి దేవుడే ఆ సర్జరీ చేసి ఎప్పుడైతే నా ప్రాణాన్ని తీసుకోవాలని ఆ సాతాను వచ్చాడో, ఆ సాతాను దేవుని యొక్క వెలుగు దిగి రాగా పరిగెత్తి వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, చూసినట్టయితే అక్కడ 7 రోజులు ఉన్నాను. ఆ 7 రోజుల్లో ఉదయకాలము ఎప్పుడైతే కారిందో అదే మరలా కారలేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి వచ్చాం. కానీ అక్కడ ఉన్నప్పుడు మాకు తెలీదు, అందరికీ దృష్టి ఏమిటంటే ఆ బ్రెయిన్ నుంచి ఆ సిఎఫ్ ఫ్లూయిడ్ కారకూడదనేటువంటి దానికోసమే అందరూ ప్రయాసపడుతున్నారు. చూసినట్లయితే ప్రార్థన చేస్తున్నారు డాక్టర్లు కూడా అందరూ. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, నాతో పాటు ఎవరు ఉండేవాళ్ళు కదా ఐసీలో, నేను ఒక్కడే ఉండేవాడిని. కాబట్టి నేను నిద్రపోయేటప్పుడు నా ఎడమ కన్ను క్లోజ్ అయ్యేది కాదు, ఎందుకంటే ఈ కంటి నరాలు మొత్తం కట్ అయిపోయినది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో నేను పండుకొని నిద్రపోతుండగా కుడి కన్ను మాత్రం మూసుకొని ఉంది, ఎడమ కన్ను క్లోజ్ కావడం లేదు. అలా క్లోజ్ కాకపోతే కన్ను ఇన్ఫెక్షన్ అయ్యి ప్రమాదం ఉందని చెప్పి మరలా సిఎంసి చిలాపల్లి హాస్పిటల్కి ఐ డాక్టర్ దగ్గరికి జీవరత్నం దగ్గరికి వెళ్ళగా, చూసినట్లయితే ఈ నోరు వచ్చి ఇలా క్రాస్ అయిపోయింది. చూసినట్లయితే ఈ ఐ క్లోజ్ కావడం లేదు. ఆయన చూసినట్లయితే ఈఎంఆర్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేయగా, అక్కడ చార్లెస్ బాబేజ్ అనేటువంటి కేరళ డాక్టర్ చూసి ఇతనికి ఫిజియోథెరపీ 21 రోజులు పెట్టాలనుకున్నారు. కానీ 21 రోజులు
చూసినట్లయితే ఆ ట్రీట్మెంట్ ప్రారంభించారు. కానీ దేవుని మహాకృప ద్వారా క్రాస్ అయిపోయినటువంటి ఈ ముఖము, నోరు క్లోజ్ కాకున్నటువంటి ఐస్ ఒక్క వారంలోనే దేవుడు అది క్లోజ్ కావడానికి దేవుడు సహాయం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఆ కేరళ డాక్టరు ఆశ్చర్యపడి చూసినట్లయితే మమ్మల్ని పిలిచి, మీరు సిఎంసి చర్చిలో సాక్ష్యం చెప్పగలరా అని చెప్పగా, నేను సాక్ష్యం నా జీవిత కాలం అంతా నేను చెప్తాను అని చెప్పగా, ఆయన ఆ సర్వీస్లోకి, ఈవినింగ్ సర్వీస్లోకి నన్ను తీసుకొని వెళ్ళి ఆ చర్చిలో సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృపను చూపించాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఆ ప్రమాదంలో చిక్కబడినటువంటి ఆ నొప్పిని భరించినటువంటి మాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. చాలామంది అనుకుంటున్నాం, క్రీస్తునందు ప్రియమైన వారరా, దేవుని వాక్యం చెప్పబడుతున్నది మనుషుల యొక్క సహాయము వ్యర్థమని. అనేక మంది సహాయం చేశారు, మంచిది చేశారు, కానీ ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, బ్రతికించినటువంటి దేవుడు, ఆయన ఒక్కరోజు కూడా నా కుమారుడా నిన్ను తప్పించానే, నిన్ను విడిపించానని ఆయన తన మనసులో కూడా అనుకోనున్నాడు. కానీ ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే మనల్ని ఆదుకుంటారో, వాళ్ళు 1000 సార్లు కాదు, 100 సార్లు కాదు, 10,000 సార్లు చెప్పేసి ఉంటారు, నేను ఇచ్చాను, నేను చూశానని. కానీ క్రీస్తునందు ప్రియమైన వారు, నా జీవితంలో, నా అనుభవంలో నేను చెప్తున్నాను, మనుషుల యొక్క సహాయము వ్యర్థము, దేవుని యొక్క సహాయము అది శాశ్వత కాలముగా ఉండేదిగా ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారరా, అట్టి గొప్ప ప్రమాదంలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. చూసినట్లయితే మీరు చూసుంటారు, సేవకులకి కూడా ఆ కాల్ సెట్ కాకుండా బోన్ 3 సార్లు సర్జరీ చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఇంకా చూసినట్లయితే ఆ ప్రమాదంలో ఒక్క ప్రాణము కూడా సాతాను తీసుకోలేదు. సాతానికి అధికారం ఇవ్వలేదు దేవుడు. సాతానికి అధికారం లేదు. ఇక్కడ చూస్తూ ఉంటాం మనము, చిన్న ప్రమాదాల్లో 2 వీలర్లో వెళ్తూ ఉంటే కూడా పడి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ అంత పెద్ద ప్రమాదంలో నుంచి, అంత ఘోర ప్రమాదంలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించున్నాడు. మా జీవిత కాలం అంతా, మేము బ్రతికినంత కాలము మేము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా చాలదు. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నది. ఒక మాట మనం చదువుకుందాం. చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యం చివరి మాట చూసినట్లయితే, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. దేవుడే మమ్మల్ని, ఆ వాహనంలో వెళుతున్న మమ్మల్ని అందరినీ తప్పించి కాపాడి మాకు జీవాన్ని ఇచ్చి, మరలా ఈరోజు సంఘంలో చూసినట్లయితే, ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఆయన పరిచర్యలో మమ్మల్ని అందరినీ ఒక నిబంధనగా ఉంచి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, మాకు ఆ యొక్క మా కుటుంబాల్లో ఒక్కరు లేకపోయినా ఎలాంటి ఘోరమైనటువంటి స్థితికి వెళ్ళి ఉండేదో తెలియదు. కానీ దేవుడే మమ్మల్ని అందరినీ తప్పించి తన నిబంధనగా ఈరోజు తన పరిచర్యలో, మేము వెళుతున్నటువంటి స్థలాల్లో, మేము పనిచేస్తున్న స్థలాల్లో దేవుడు మమ్మల్ని అందరినీ ఒక నిబంధనగా దేవుడు నియమించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, చూసినట్టయితే అదే అధ్యాయంలో మనం చూస్తే 16వ వాక్యంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మన యొక్క ప్రకారములు ఆయన ఎదుట ఉన్నది, నా యొక్క ప్రకారము ఆయన ఎదుట ఉన్నది. సాతాను అనుకున్నాడు నా ప్రకారాలను మార్చేయాలని, నా ప్రకారాలను తన స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. కానీ నా ప్రకారములు, నా చుట్టూ తన దూతలను ఉంచి ఆయన ప్రకారముగా ఏర్పరచుకొని నన్ను తప్పించున్నాడు, నన్ను బ్రతికించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, నేను అప్పుడప్పుడు చూసినట్లయితే అనుకునేవాడిని, చూసినట్లయితే ఒకవేళ మనం కానీ ఆ యొక్క రోజు మరణించుంటే మన కుటుంబ పరిస్థితి ఏమి, మన భార్య బిడ్డల యొక్క పరిస్థితి ఏమి, ఎక్కడ వెళ్ళి నిలబడుకొని ఉండేవాళ్ళు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు ఎవరైనా. కానీ తల్లిదండ్రులు చూపించే ప్రేమ, దేవుని ప్రేమ తరువాత ఈ లోకంలో తండ్రి తల్లి చూపించే ప్రేమ బిడ్డలపైన మరి ఎవరు కూడా చూపించలేరు. మొదటి ప్రేమ యేసయ్య ప్రేమ, రెండవ ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే ఆ బిడ్డలు ఎలా తల్లడిల్లిపోతారో, ఎలాంటి స్థితికి వెళ్ళిపోతారో, ఎలాంటి ఘోరమైన స్థితికి వెళ్ళిపోతారో అది ఊహించి చూడగా, తలంచి చూడగా
కన్నీరు వేదన కలుగుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారరా, మనమందరము ఈ ప్రార్థన కూడికలకు వచ్చిన మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్నటువంటి దేవుని సన్నిధిలో గడపడము వ్యర్థము పోనే పోదు. మనం చేస్తున్న ప్రార్థనల ద్వారానే దేవుడు అనుదినము మనల్ని కాపాడుతున్నాడు, అనుదినము మనల్ని రక్షిస్తున్నాడు, అనుదినము మనల్ని నడిపిస్తున్నాడు. మన కంటికి కనిపించకుండా బాహ్యంగా ఎన్నో ప్రమాదాలు మనల్ని చుట్టుముంటూ ఉన్నాయి. కానీ వాటన్నింటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడంటే, కాపాడుతున్నాడంటే, ఈరోజు వరకు మనల్ని జీవంతో ఉంచున్నాడంటే, ఈరోజు వరకు మనల్ని బ్రతికించి ఉన్నాడంటే కేవలం అది దేవుని యొక్క కృపే. మనం చేసేటువంటి ప్రార్థన వ్యర్థము కానే కాదు. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఈరోజు చూసినట్లయితే భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వారు, రాత్రి సమయంలో భయంకరంగా నిద్ర వచ్చేది కాదు, భయంకరమైనటువంటి తలనొప్పి. చూసినట్లయితే ఎన్నో రోజులు భార్య బిడ్డలను పట్టుకొని ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఎన్నో రోజులు నాతో పాటు నా చిన్న కుమారుడు, నా పెద్ద కుమారుడు నాతో పాటు ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి దినాలు ఉన్నాయి. తలకు గాయము తగిలితే, ఒకవేళ కాలు చేయి చూసినట్టయితే ఆ సిఎంసిలో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఒక డాక్టర్ చెప్పాడు, అయ్యా కాలు చేయి చూసినట్లయితే నలిగిపోయినను దానికి కట్టు వేసి మేము బాగు చేయగలము. ఈ తలలో చిన్న ప్రాబ్లం అయినా కూడా అది ఎప్పటికీ జీవితాంతము అది అలాగే ఉంటుంది. నాకు ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి మాథ్యూ జోసెఫ్ చెప్పారు, ఆయన డాక్టర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు ఇన్ని రోజులు ఉన్నటువంటి 100% నువ్వు ఉండలేవు, నీలో డిఫెక్ట్స్ రోజు రోజుకి పెరగచ్చు, రోజు రోజుకి తగ్గిపోవచ్చు, కొంత జ్ఞాపక శక్తి తగ్గిపోవచ్చు, మనుషులను గుర్తుపట్టలేకుండా పోవచ్చు అని ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళినటువంటి మొదటి దినాల్లో చెప్పాడు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, నాకు 6 సంవత్సరాలు అవుతున్నాయి, కానీ నేను ఏది మర్చిపోవడం లేదు. దేవుడు కృప చేత మొదట నేను ఎలా ఉన్నానో ఈరోజు కూడా నేను అలా స్థితిలోనే దేవుడు నాకు జ్ఞాపక శక్తిని ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారరా, ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికి వచ్చినటువంటి మనము ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలో కలుసుకున్న ప్రతి ఒక్కరము మనల్ని దేవుడు మనం చేస్తున్న ప్రార్థన వ్యర్థము కానే కాదు. ప్రభు పరిచర్య కొరకు, ప్రభు యొక్క సేవ కొరకు, ప్రభు యొక్క మందిరాన్ని కొరకు, ప్రభు యొక్క మందిరానికి మనం చేసేటువంటి ప్రతి రూపాయి కావచ్చు, ప్రతి నిమిషము కావచ్చు, ప్రతి పైసా కావచ్చు, అది వ్యర్థము కానే కాదు. దాని ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. ఈరోజు మన స్థితి క్రీస్తునందు ప్రియమైన వారరా చాలా ఘోరంగా ఉండొచ్చు, కానీ దేవుడు రోజు రోజుకి హెచ్చించేవాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, మీకు అందరికీ తెలుసు ఏమో తెలీదు, చాలామంది యాక్సిడెంట్ అయిన తర్వాత, నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత నా ముఖాన్ని చూసి నన్ను గుర్తుపట్టే వాళ్ళు కాదు, ఏడుపు వచ్చేది, ఏడ్చేవాడిని. ఆ పక్కలోనే వచ్చి నిలబడుకొని ఎక్కడున్నాడు మేషక్ అని అడిగేవాళ్ళు, నేను పక్కలోనే కూర్చొని ఉండేవాడిని. అంత భయంకరంగా నా ముఖం మారిపోయినది. అలాంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించి ఈరోజు ఆయన కృప చేత, ఆయన దయచేత నిలబడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నన్ను చూడడానికి వచ్చినటువంటి వారు చర్చి ముందర కూర్చొని చేరేసుకొని కూర్చొని ఉన్నాను, అందరినీ మాట్లాడిస్తున్నారు, నన్ను ఎవరు మాట్లాడించడం లేదు. నేను అక్కడ కూర్చొని ఉన్నాను, వచ్చినటువంటి వారు ఎక్కడ మేషక్ లోపల ఉన్నాడా, వాళ్ళు చెప్తున్నారు నీ ముందర అంటే, అవునా ఈయన అని ఆశ్చర్యంగా నన్ను చూసే భయంకరమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించి, నా ప్రాణాన్ని తప్పించి ఈరోజు మీ మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు కృపను చూపించున్నాడు. నా జీవిత కాలం అంతా, నేను బ్రతికినంత కాలము, ఈరోజు మాత్రం కాదు, మే 29 మాత్రం కాదు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిని. అనుదినము ప్రతిరోజు దేవుడు గాను లేకపోతే, ప్రభువా నీవు నాతో కూడా రా, నీవు నాతో కూడా లేకపోతే నేను వెళ్ళనయ్యా, నీవు నాతోనే ఉండాలి. ఈ ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఎక్కడికి వెళ్తానో ప్రతి చోట నువ్వు నాతో కూడా రావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి నేను అనుదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉన్నాను. 6 సంవత్సరాలు ముగించబోతుంది. ఈ 6 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆ సంఘటన మర్చిపోకుండా ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చెల్లిస్తున్నానంటే అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో నుంచి
దేవుడు నన్ను తప్పించాడు, నాతో పాటు ఉన్న సేవకులను తప్పించారు, నాతో పాటు వచ్చిన వారిని తప్పించారు. ప్రతి వారు ఈరోజు ఒక్కరు కూడా మొక్కపోకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. చాలామంది అనుకున్నారు వీళ్ళు ఇంతే అని, కానీ దేవుడు వారి ముందర సిగ్గుపరచనీయకుండా దేవుని యొక్క కృప చేత మమ్మల్ని నడిపించినందుకు దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.